గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 1వ అధ్యాయము 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహః మాతులాః స్వసురాః పౌత్రాః స్యాలాః సంబంధినస్తథా. అర్జునుడు కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు అనమాట. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగున్నవారు అందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు. అది అర్జునుడికి బాధ, లోపల బాధ మెలిపెడుతూ ఉంది. వీళ్ళందరూ నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, నేను యుద్ధం చెయ్యాలా? వీళ్ళందరికి ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. అయ్యయ్యో, వీళ్ళందరూ లేకుండా నాకు జీవితం ఎందుకు? వీళ్ళందరూ చుట్టూ ఉండి తరచుగా కనపడకపోతే, పలకరించకపోతే, ఏదైనా శుభకార్యాలకి వాటికి పిలుచుకున్నప్పుడు రాకపోతే, తరచుగా కలుస్తూ ఉండకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉంటుంది? జీవితంలో సుఖం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఎక్కడ ఉంటుంది? వీళ్ళందరూ ఉంటే కదా జీవితం ఆనందంగా ఉండేది. వీళ్ళందరూ యుద్ధంలో పోయి ఆ రాజ్యం సంపాదించుకుని నేను ఒక్కడే బ్రతికితే జీవితంలో ఆనందం ఏముంటుంది? ఇది అర్జునుడి బాధ. తన వాళ్ళందరినీ చూసేసరికి రాగం బాగా అతిశయించింది అర్జునుడికి. అర్జునుడిలో గొప్పతనం ఏంటంటే, బాగా గమనించాలి. ఈ శ్లోకంలో పట్టుకొని కొందరు మారాలి కూడా. మారితేనే జీవితం బాగుంటుంది. మారడం కోసమే కదా భగవద్గీత, లేకపోతే ఎందుకు చెప్పండి? ఏదో పుణ్యం కోసమా? అర్జునుడు ఏమంటున్నాడంటే, గురువులు, చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని మర్చిపోలేదు. తండ్రులు, తాతలు, కొడుకులు, మనమలు, వీళ్ళందరూ కూడా తన వాళ్ళు, తన రక్తము. మేనమామలు, ఓకే, మామలు అంటే పిల్లనిచ్చిన తండ్రులు అన్నమాట. చెప్తున్నాడు, పౌత్ర శ్యాలాహ సంబంధినస్తదాహ. సంబంధి అంటే వియంకులు లేదా పిల్లనిచ్చిన మామలు, ఆ విధంగా సంబంధం కలుపుకున్నవారు అనమాట. వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు పోతే ఎలాగా? వాళ్ళకి నష్టం జరిగితే ఎట్లాగా? అది అర్జునుడి బాధ. అలాగే ఇతర బంధువులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు అని కృష్ణ పరమాత్మ దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అర్జునుడు ఇక్కడ తన వాళ్ళకి నష్టం కలగకూడదని బాధపడుతున్నాడు. తన వియ్యంకులు లేదా తనకు పిల్లనిచ్చిన తన అత్తవారింటి వాళ్ళు కూడా చల్లగా ఉండాలి, వాళ్ళకు కూడా నష్టం కలగకూడదు అనేసి ఇక్కడ బాధపడుతున్నాడు. వాళ్ళందరూ బాగుండాలట, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారట. ఇప్పుడు వాళ్ళకి ప్రాణాలకి ప్రమాదం కలిగిస్తున్నాడు యుద్ధం. అందుకనేసి అర్జునుడు బాధపడుతున్నాడు. కానీ అండి, సమాజంలో కొందరు ఉంటారు, గుర్తు చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. అలాగే మార్చుకోవాల్సిన ఏదైనా ఉంటే మార్చుకోవడము జీవనంలో అత్యుత్తమమైన విషయం. మార్చుకుంటూ వెళ్ళాలి జీవితంలో. ఏంటి? కొన్ని అక్కర్లేనివి, కొన్ని పనికి మాలిన అలవాట్లు మార్చుకొని మనల్ని సంస్కరించుకుంటూ వెళితేనే జీవితం ధన్యమవుతుంది. కొందరు ఉంటారు కదా, తన వాళ్ళందరూ అంటే తమ బంధువులు, తమ మిత్రులు, లేదంటే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని చాలా ఆదరంగా చూస్తారు. అసలు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. ఇంట్లో ఇళ్ళని పీక్కు తిని అవి వండు, ఇవి వండు, అది చేయి, ఇది చేయి, మర్యాదలు చేయి, మా వాళ్ళు వచ్చారనేసి ఓ పీడించేస్తూ ఉంటారు. పెత్తనం అజమాయిషి చేస్తూ ఉంటారు. అదే పిల్లనిచ్చిన మావగారు, లేకపోతే పిల్లనిచ్చిన తాలూకా అత్తగారింటి నుండి బావమరుదులో మావగారు, అత్తగారు, వాళ్ళు ఎవరైనా వచ్చారంటే పలికి పలకకుండా, అంటీ ముట్టకుండా, ఏదో బిజీగా ఉన్నట్టు, పనుల్లో ఉన్నట్టు అలా ఉంటాయి వాళ్ళ చేష్టలు. ఆ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇక పాపం పిల్లని చూసుకోవడానికి వచ్చేదో పిల్లని చూసి వెళ్ళిపోవడం అనమాట. ఏదో అల్లుడికి ఇష్టం లేనట్టుంది మనం రావడం అని మనసులో వారికి గుబులు అంటూనే ఉంటుంది అనమాట. వీళ్ళ చేష్టలు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన పిల్లని నచ్చుతుంది కానీ వాళ్ళు నచ్చరు. పిల్లనిచ్చిన సంబంధికులు, అత్తమావలు వీళ్ళు వస్తే కనీసం వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళకి మర్యాదలు చేయాలని కూడా ఉండదండి. ఇంకా భార్య ముందు అత్తమామల్ని నీచాతి నీచంగా మాట్లాడతారు. మీ పుట్టింట్లో వాళ్ళకి ఏం గతి లేదు, మీ నాన్న అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు అని ఆవిడ పాపం మనసు కష్టపెట్టుకునే విధంగా పుట్టింటి గురించి ఎప్పుడు తిప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అత్యంత నీచమైన ప్రవృత్తి ఇది, గుర్తుపెట్టుకోవాలి. మగవారు గుర్తుపెట్టుకోవాలి, అది నీచమైన ప్రవృత్తి. అలాగే మహిళలు కూడా వాళ్ళ పుట్టింటి నుండి ఎవరైనా అమ్మ నాన్న ఎవరైనా వచ్చేస్తే వీళ్ళు ఎగిరి గంతేస్తారన్నమాట. ఎంత ఆనందంగా, ఎక్కడ లేని ఓపిక వస్తుంది. వాళ్ళ పుట్టింటి నుండి ఎవరైనా వస్తుంటే అసలు ఓపిక లేకుండా మంచం మీద పడుకున్న వాళ్ళు కూడా లేచి 4 రకాలు వండేసి వాళ్ళ కోసం ఎదురు చూసి రెడీ అయ్యి వాళ్ళు రాగానే అందరూ కలిసి తిని ఉత్సాహంగా హుషారుగా వాళ్ళని తీసుకొని ఇంకా సిటీలో ఉండే వాళ్ళతో షాపింగ్లు కూడా వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి కూడా అలసట రాదు.
అదే అత్తగారింట్లో వాళ్ళు ఎవరైనా వస్తే, అత్తమామలో మరుదులో అట్లా ఎవరైనా వస్తే వీళ్ళకి అసలు ఆ రోజే ఓపిక ఉండదు. నీరసంగా మొహం పెట్టుకొని, ఏడుపు మొహం పెట్టుకొని, పలకరించకుండా అంటి ముట్టకుండా, ఈ ద్వంద్వ వైఖరి చాలా చాలా తప్పు. ఇక్కడ నేను ఇంట్లో మహిళలకి చెప్తున్నాను, మగవారికి చెప్తున్నాను. ఆదరించడం, ఒక కుటుంబం ఆదరించడము అంటే అందరినీ ఆదరించాలి. అటు వాళ్ళు ఇటు వాళ్ళు, అత్తవారి వైపు లేదంటే పుట్టింటి వైపు ఎవరొచ్చినా కూడా ఆదరంగా చూడాలి, మర్యాదగా చూడాలి, ఉన్నంతలో గౌరవించి పంపించాలి. ఆడ మగ ఇద్దరికి, భార్య భర్త ఇద్దరికి ఇది వర్తిస్తుంది. అర్జునుడిని చూడండి, శ్లోకం చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు. తన వాళ్ళందరి గురించి చెప్తూ తన సంబంధికులు, తన వియ్యంకులు లేదంటే తనకు పిల్లని ఇచ్చిన మామలు, ఎప్పుడైంది ద్రౌపదితోటి సుభద్రతోటి ఆయనకి పెళ్ళి, వాళ్ళని కూడా ద్రౌపద మహారాజు వీళ్ళందరిని కూడా తలుచుకుంటున్నాడు ఆయన. అర్జునుడి కొడుకు అభిమన్యుడికి పెళ్ళయి, అభిమన్యుడి భార్య ఉత్తర రాజకుమారి గర్భవతి. ఇప్పుడు కూడా ఆయన యుద్ధంలో మరలా మా మామగారు కూడా వచ్చారు యుద్ధానికి, వీళ్ళందరూ వచ్చారు ద్రౌపద దేశం నుండి, ఆ రాజ్యం నుండి. బాధపడుతున్నాడు. తన పిల్లనిచ్చిన మామల్ని కూడా తలుచుకొని, తన అత్తగారింటి వాళ్ళని కూడా తలుచుకొని బాధపడుతున్నాడు. అయ్యో వీళ్ళందరూ నా కోసం వచ్చారే, వీళ్ళకి నష్టం కలిగించే విధంగా ఎందుకు ఈ యుద్ధము అని కృష్ణ పరమాత్మ దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడు అర్జునుడు. గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడికి కృష్ణ పరమాత్మ రథసారథ్యం ఎందుకు చేశాడు, లేకపోతే పాండవుల చుట్టూ కృష్ణ పరమాత్మ ఎందుకు తిరిగాడు, పాండవ పక్షపాతి అని భగవంతుడు ఎందుకు అనిపించుకున్నాడు అంటే వాళ్ళలో ఈ ధర్మం అండి. తన వాళ్ళైతే గొప్పగా చూసి తన వాళ్ళని మాత్రమే రక్షించుకొని వేరే వాళ్ళని చులకనగా చూసి, అది కూడా పిల్లనిచ్చిన వైపు వాళ్ళని ఇంకా చులకనగా చూసి అల్లుళ్ళం మేము అనేసి పెత్తనాలు చేసి అందరంత ఎత్తుకి కూర్చొని నేను అల్లుడిని అనే ఒక విధమైన అహంకారం తెచ్చిపెట్టుకొని ఇవేమీ పాండవుల్లో లేవు. అలాగే ద్రౌపది సుభద్ర ఇత్యాది ఈ రాజకాంతలు ఎవరైతే ఉన్నారో రాణులు, వీళ్ళల్లో కూడా తన పుట్టింటి వారిని అయితే విశేషంగా ఆదరించడము, అత్తారింట్లో వాళ్ళని నిరాదరించడము లేవు. ఎవరినైనా సరే చాలా మర్యాదగా జాగ్రత్తగా చూసి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకు సేవ చేసి జాగ్రత్తగా చూసి ఆదరించడం. ధర్మము అంటే ఇదేనండి. ధర్మం పాటించాలి అంటామి. ఏమిటి ధర్మం పాటించడం అంటే ప్రతి నీ ప్రవర్తనలో, నీ ఆచరణలో ధర్మం కనిపించాలి. నీ వాళ్ళైతే ఒకలా, వేరే వాళ్ళైతే ఇంకొకలా. ఇది అందరికీ తప్పు. అశ్వత్థామని ఈ అర్జునుడు చంపబోతుంటే చివరిలో ఉపపాండవులను అందరం చంపేసిన తర్వాత బట్టకొచ్చి ద్రౌపది అంత బాధలో కూడా వద్దని వారిస్తుంది. లేదు గురువు గారి కొడుకు చంపొద్దని చెప్తుంది. ఎవరికి గురువు గారు? ద్రోణాచార్యుల వారు ద్రౌపది గురువు గారా? ద్రౌపది చదువు నేర్చుకోలేదే. పోనీ వాడు ద్రౌపద రాజనగరంలో, పాంచాల నగరంలో ఏమన్నా వాళ్ళ రాజపురోహితుడా, వాళ్ళ ఆస్థానంలో గురువు గారా అంటే అది కూడా కాదు, వాళ్ళ అత్తారింట్లో గురువు గారు. ఈమె భర్తలకి విద్య నేర్పినవాడు. అయ్యయ్యో నాకు 5 బిడ్డలు పోయినా 5 భర్తలు ఎలాగో ఉన్నారు. అలాగే ద్రోణాచార్యుల వారి భార్య కృపి, ద్రోణాచార్యుల వారు యుద్ధంలో పోయారు. ఒక్కగానొక్క కొడుకు అశ్వత్థామ కూడా పోతే భర్త పోయి పిల్లాడు పోయి ఆవిడ అంత ఏడుస్తుంది. వద్దు ఆవిడకి ఆ కడుపు కోత వద్దు. కాబట్టి నా కొడుకులు 5 చంపినా సరే వీడిని వదిలే. ఇది ద్రౌపది ధర్మము. ఎవరి గురువు? ద్రోణాచార్యుల వారు. తన అత్తారింట్లో తన భర్తలు గురు. ద్రౌపది అందరినీ ఆదరించిన తీరు అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆవిడ పరమధర్మాత్మురాలు. భగవంతుడు కూడా వచ్చి పరిగెత్తుకుంటూ వస్త్రాభరణాల్లో గోప్యంగా ఆవిడకు ప్రకటమై కాపాడాడంటే ఊరికి ఎలా కాపాడతాడు చెప్పండి? ధర్మం పాటించకుండా, ఇలాంటి పారదర్శకత, రుజువర్తనం లేకుండా, ఏదో 24 గంటలు అఖండ దీపాలను పెట్టేసి రెయింబోవులు పూజలు చేసేసి స్తోత్రాలు చదివేస్తే అయిపోతుందా చెప్పండి? పూజలు, స్తోత్రాలు, ఈ దీపాలు ఇవన్నీ కూడా ఎందుకంటే నిన్ను నీ సాధనలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి తద్వారా నిదానంగా సంస్కరించి దైవానికి నేను దగ్గర చేసి, ఇక్కడ దైవానికి దగ్గర చేయడం అంటే అర్థం ఏమిటి? దైవము ఎలా ప్రభావితుడవుతాడు నిన్ను చూసి, ఎలాగ దైవానికి నీ మీద అనుగ్రహం కలుగుతుంది, నీ ఆచరణ, నీ ప్రవర్తన, నీ ధర్మము, ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తాడు. భక్తి ఉంటే, ఇవన్నీ ఉంటేనే భక్తి ఉందనడానికి రుజువు. ఇవేమీ లేకుండా కుత్సితమైన మనసుతోటి నేను ప్రతిరోజు రకరకాల పూలతో పూజ చేస్తాను, రకరకాల నైవేద్యాలు పెడతాను, ప్రతిరోజు గుడికి వెళ్ళి వస్తాను, ప్రతిరోజు ప్రదక్షిణాలు చేస్తాను గుడి చుట్టూ అంటే ఆలోచించుకోవాలి అందరూ. సంస్కరించుకోవడానికి, బాగుపడటానికి ఈ మానవ జన్మ ఒకే ఒక్క మరియు చిట్ట చివరి అవకాశం అని గుర్తెరిగి వర్తించాలి అందరూ. ధర్మో రక్షత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.